గౌరవనీయులు పెద్దలు, ఈరోజు మన గౌడ సోదరుల ఆత్మీయ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ శాసన మండలి అధ్యక్షులు, ఉద్యమంలో ఆనాడు టీఎన్జీఓ అధ్యక్షుడిగా ముందుండి ఉద్యోగులందరినీ కూడా నడిపించిన గౌరవ ఉద్యమ నాయకులు అన్న స్వామిగౌడ్ గారు, గౌరవనీయులు, సాధారణంగా నేను ఎప్పుడూ చెప్తా ఉంటా, అది బంద్ చేయవేసి అప్పుడు వద్దు వద్దు బంద్. నేను ఎప్పుడు చెప్తుంటా, పద్మారావు గారు మా చిచ్చా అని చెప్తుంటా నేను ఎప్పుడు. ఇవాళ మా చిచ్చ కొద్దిగా రచ్చ చేసిండు. పేపర్ వాళ్ళు రేపు ఏం రాస్తారో ఏదో చూడాలిగా మరి. మా చిచ్చా అని ఎందుకు చెప్తుంటా అంటే, ఏమైందంటే ఒకసారి అది కూడా చెప్పాలి మీకు కథ. 2006లో కేసీఆర్ గారు రాజీనామా చేసిండ్రు. ఎక్కడ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు ఉండే, అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి ఉండే. అది ఇడిచిపెట్టి ఇక అప్పటి ప్రభుత్వం తెలంగాణ ఇస్తలేదని చెప్పి ఇక ఆర్పార్ తెలుసుకుందామని చెప్పి ఆయనతో సార్ రాజీనామా చేసిండు. చేసిన తర్వాత నేను కూడా అప్పుడే నా ఉద్యోగం విడిచిపెట్టినా. ఇలా అప్పుడు తెలంగాణ వచ్చుడో ఆ ఎలక్షన్తో అటో ఇటు అయ్యే పరిస్థితి ఉండే. మా చిచ్చా నేను మేమందరం కరీంనగర్లో పనిచేస్తున్నాం. కరీంనగర్ పార్లమెంట్లో, కరీంనగర్ పట్టణంలో మాకు ఇన్ఛార్జ్ చేసిండ్రు. ఆడ తిరుగుతున్నాం. ఇక పద్మారావు గారి సంగతి ఎట్లుంటుందంటే, లేస్తే ఆగడు, ఆగితే దొరకడు, అది కథ. కాబట్టి ఎట్లుంటుండే కథ అంటే, ఆయన లేచి నడుచుకుంటూ పోతుంటే కరీంనగర్ పట్టణంలో నేను ఆయన కంటే దగ్గర ఒక 20-22 సంవత్సరాల చిన్నోని, ఇంకెక్కువ కావచ్చు, 25 సంవత్సరాలు చిన్నోని కావచ్చు, అట్లా కనబడతారు కానీ పెద్ద మనిషి. ఆయన నడుస్తుంటే ఆయన స్పీడ్ మేమే అందుకోపోదు. కాకపోతే గమ్మత్ ఏంటంటే, కరీంనగర్లో అప్పుడు ఆయన పేరు టి పద్మారావు. ఈ కరీంనగర్లో కొంతమంది వెల్మోళ్ళు ఉంటారు, అందరూ ఈయన వెల్మోడు అనుకున్నారు. అనుకొని మీ చిచ్చనా అని అడిగారు. అవు ఇక మా చిచ్చనే అని చెప్పిన, ఊకెళ్ళి వెళ్ళేందుకని చెప్పి. ఇక అప్పటి నుంచి 2006 నుంచి మాది చిచ్చా కొడుకుల సంబంధం నడుస్తూనే ఉన్నది. మరి మా చిచ్చా ఈరోజు కొంత రచ్చ చేసినప్పటికీ, మరి మీ మనసులో ఉన్న మాటలు, ప్రజాస్వామ్యం గొప్పదనం ఏంటంటే, గౌడ సోదరుల ఆత్మీయ సదస్సు అని దీని పేరు పెట్టినరు. ఆత్మీయ సదస్సులో మీకు మైక్ ఇస్తే మీరేం చెబుతురో ఆ మాటలన్నీ మంత్రి గారే తన గుండెలోని చెప్పేసిండు. అది గొప్పదనం, ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనము. ప్రజాస్వామ్యం యొక్క అద్భుతం ఏంటంటే, మీరు ఏమేం కోరుకున్నారో ప్రతి మాట మీలో ఒకడిగా తాను ప్రతి ఒక్కడు కూడా చెప్పిండు. కాబట్టి తప్పకుండా అన్ని విషయాలు కూడా మాట్లాడుకునే అవకాశం కూడా లభించిందని నేను అనుకుంటా ఉన్నాను. గౌరవనీయులు పెద్దలు, సహచర మంత్రివర్యులు అన్న రంగారెడ్డి జిల్లాని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న గౌరవ పెద్దలు, రవాణా మంత్రి గారు డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు, గౌరవ స్థానిక శాసనసభ్యుడు అన్న ప్రకాష్ గౌడ్ గారు, మరొక ఉద్యమ నాయకుడు, ఆయన జనరల్గా మాట్లాడినాక మాకేం మిగిలది. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతుందంటే ఇక మేమందరం వెనక కూర్చున్న వాళ్ళం, ఇక మాకేం మిగిలియడని చెప్తాం జనరల్గా. మరి ఆయన అన్నగారు పాలమూరు శాసనసభ్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, మన శాఖ ముఖ్య కార్యదర్శి. ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందంటే దానికి ముఖ్య కారణం గౌరవనీయులు, ఒకసారి చప్పట్లతో సోమేష్ కుమార్ గారికి అందరూ అభినందనలు చెప్పండి. సోమేష్ కుమార్ గారు, గౌరవ బెవరేజెస్ కార్పొరేషన్ అధ్యక్షులు, మరొక ఉద్యమ నాయకులు, టీఎన్జీఓ అధ్యక్షుడిగా వారు ప్రధాన కార్యదర్శిగా స్వామినాథన్ పనిచేసిండు. తర్వాత టీఎన్జీఓ అధ్యక్షుడిగా ఉద్యమంలో ముందుకు నడిపిన వ్యక్తి అన్న దేవి ప్రసాద్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులు బాల్సాన్ లక్ష్మీనారాయణ గారు, విజి గౌడ్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు సోదరులు షంబిపూర్ రాజు గారు, గౌరవ శాసనసభ్యులు సోదరులు కేపీ వివేక్ గారు, మాజీ మంత్రివర్యులు అన్న దానం నాగేందర్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎస్ఎఫ్సి అధ్యక్షులు రాజేశం గౌడ్ గారు, గౌరవనీయులు మరొక కార్పొరేషన్ చైర్మన్ గారు అన్న నాగేందర్ గౌడ్ గారు, జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు గారు, గౌరవనీయులు అకున్ సబర్వాల్ గారు, వేదికపైన ఆసీనులైన ఇతర పెద్దలందరికీ, మన అనితా రాజేంద్రన్ గారికి మర్చిపోయినాము, సారీ అనితా రాజేంద్రన్ గారికి, ఇంకా వేదికపైన ఆసీనులైన పెద్దలకి, అధికారులకి, వేదిక ముందున్న గౌడన్నలందరికీ, మీడియా మిత్రులకి, ఎక్సైజ్ శాఖ అధికారులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ఈ ఆత్మీయ సదస్సుకి స్వాగతం, నమస్కారాలు. నేను పద్మారావు గారు మాట్లాడిన తర్వాత మాకు నిజంగా కూడా మీలోని ఒకరెవరైనా వేదిక మీదకి వచ్చి వృత్తిలో ఉన్నవారు ఎన్ని సమస్యలు ఉన్నాయి వృత్తిలో అనే ఒక బాధ, వేదన
అంతా కూడా ఏకరువు పెట్టినట్టు అయింది కాబట్టి దానికి సంబంధించి మాట్లాడవలసిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 4 ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.